ఆ విషయం తెలిసి క్రైస్తవ తండ్రి సన్నిధికి వచ్చేవారు ఆ ఇళ్ళల్లో కూడా చాలా మంది వెళ్ళిపోయేశారనడంతో తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారు ఒక మాట మాట్లాడారు. ఏమని? ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు. మనలో నుంచే మనం ఎన్నుకోవాలి. మనకొక నాయకుడు కావాలి. మంచి నాయకుడు అన్నాడు. అలా అన్నప్పుడు దానికి కామెంట్‌గా జాన్ పాల్ గారు ఏం పెట్టారు? నీకంత భారం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి. అంతేగాని రాజకీయాలు నీకెందుకు? ఒక సేవకుడైన రాజకీయాలు నీకెందుకు అన్నాడు. ఇప్పుడు నేను జాన్ పాల్ గారిని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. మరి నీకు అది తప్పని అంత భారం కలిగినప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయలేదు? అంటే నువ్వు మాత్రం వాళ్ళ మీద వీడియోలు చేయొచ్చు. హోసన్న గుడారాలు, మందిరాలు అనడాన్ని బట్టి అది ఏమంటారు శివరాత్రి పండుగల్లా అని అనొచ్చు. గొప్ప దైవజనుడైన హోసన్న, లేకపోతే జాన్ వెస్లీ గారు, లేకపోతే రమేష్ అన్న వీరందరి మీద మీరు కామెంట్ చేయొచ్చు. ఎవరు? జాన్ పాల్ గారు. మరి ఇంకొకరు మాత్రం ప్రార్థన చేయాలి. సాతానుని యొక్క ఆలోచన ఎలీఫజు ఆలోచన. ఈ ఎలీఫజు ఏమంటే భక్తి కలిగిన వారి మీద బురద జల్లటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎలీఫజు ఏమంటున్నాడంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అంటున్నా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఎలీఫజు ఎటువంటి వాడంటే మాటల వలన అక్కడ అంటున్నాడు చూడండి. ఎలీఫజు ఎటువంటి వాడంటే నీవు మాత్రమే జ్ఞానవంతుడివా, నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా, నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడివా, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నువ్వు పుట్టిన మొదటి పురుషుడు అనుకుంటున్నావా? ఒకడే దేవునికి ఇష్టమైన వాడు అనుకుంటున్నావా? లేక నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నావు అనుకుంటూ నీవు మొదట పుట్టిన పురుషుడివా, నీవు పర్వతముల కంటే ముందున పుట్టిన వాడివా, నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా, నీవు మాత్రమే జ్ఞానవంతుడివా? మేము ఎరుగనిది నీవేం ఎరుగుదు అన్నాడు. అర్థమవుతుందా? జాన్ పాల్ గారు ఇది సబబు కాదు. మొత్తానికి నాకు ఆయన చూస్తే నాకు యూట్యూబ్ స్టార్ అనిపిస్తుంది. ఆయనకి ఆ బిరుదు పెట్టినా బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ జాన్ పాల్ అని. ప్రియ సహోదరుడు ఆలోచించండి. క్రైస్తవులలో ప్రేమ ఉండాలి. ఈ సంఘం ఏదో తెలియదు, ఎంతమంది వస్తారో తెలియదు, కెమెరా మైక్ పెట్టేసుకొని ముందర వాగేస్తున్నావా అన్నది కూడా తెలియదు. జాన్ పాల్ గారు ఒక నిజమైన క్రైస్తవునిగా బతకండి. డోంట్ బి ఏ వూల్ఫ్ అండర్ ఏ షిప్. గొర్రెలం బొచ్చు కప్పుకున్న వాడి వలే తోడేలు బొర్రె బొచ్చు కప్పుకున్నట్లు కప్పుకోవద్దు. దేవుడిని లెక్క అడుగుతాడు. ఎలీఫజులా బ్రతకండి. జాన్ పాల్ గారికి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులు చెప్తున్నాను. క్రైస్తవత్వం మౌనం వహించేది, క్రైస్తవత్వం ప్రార్థన చేసేది, వీధుల్లో అరిచేది కాదు క్రైస్తవత్వం. తలుపు వేసుకుని అంగలార్చేది క్రైస్తవత్వం. మన పితరులు మన ముందున్న వారు ఎవరూ కూడా ఇటువంటి ఘోరపాతకమైన కార్యాలు చేయలేదే. ఎవరు కూడా ఒకరి మీద ఒకరు ఇట్లా బోధ చల్లుకోలేదే. ఈ జాన్ పాల్ గారికి ఎందుకో మరి అంత దురద, లేకపోతే మరి అంత యథార్థమైన దేవుని ప్రేమ కలిగిన వారు ఇటువంటి సంభాషణలు చేయరు. అలా సంభాషణలు చేస్తే అతను దైవ కుమారుడు కాదు. నాకు మట్టుకు చాలాసార్లు నాకు ఆలోచన వచ్చేది. ఎందుకో మరి కరుణాకర్ సుబ్బరా గారు కానీ, మరి లలిత్ కుమార్ గారు కానీ, ఎవరైనా కానీ ఈ జాన్ పాల్ గారికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. మరి ఎవరికి ఇవ్వరు? వారితో అంత సంబంధంగా ఉన్నారా, లేక మరి వారితో అంత క్లోజ్గా ఉన్నారా ఏమో తెలియదు కానీ మరి సబ్జెక్ట్లో కూడా అంత క్లారిటీ ఉందంటే జాన్ పాల్ గారి సబ్జెక్ట్లో ఎక్స్ప్లెనేషన్లో క్లారిటీ లేదు. గుర్తుపెట్టుకోండి. జాన్ పాల్ గారి ఎక్స్ప్లెనేషన్లో, జాన్ పాల్ గారి వే ఆఫ్ క్లారిటీలో అంత క్లారిటీ లేదు. క్షుణ్ణమైన పద్ధతి కలిగి మాట్లాడేంత క్లారిటీ లేదు. ఎడ్వర్డ్ విలియం గారు మాట్లాడేంత క్లారిటీ జాన్ పాల్ గారి దాంట్లో కనబడదు. మరి ఏ ఇతర వారు గొప్పవారు మాట్లాడిన మాటలంత క్లారిటీ జాన్ పాల్ గారి దాంట్లో కనబడదు. మరి ఆయనకి ఎందుకు 2-3 సార్లు శివశక్తి స్టూడియో వారు దాంట్లో ఇచ్చారనేది కూడా తెలియదు. మరి వారితో అంత ఐక్యంగా ఉండడం అనేది అది మంచిదే. లలిత్ కుమార్ గారు కానీ, లేక కరుణాకర్ సుబ్బరా గారు కానీ వారితో మనకి విభేదం లేదు. వారు దూషిస్తుంది నన్ను కాదు, వారు దూషిస్తుంది నిన్ను కాదు. వారు దూషిస్తుంది ఎవరిని? దేవుణ్ణి. ఉదయకాలం వారు బైబిల్ తెరవంగానే, వారు లేవంగానే వారు చూసుకున్న మొట్టమొదటిది ఈ బైబిల్.